పెళ్ళి అయినట్టు కాదు, ఇంటి బాధ్యతలు తెలుసుకో. ఇది వరకు అంత తెలియదు కానీ ఇప్పటి నుంచి అన్ని నేర్చుకుంటాము. నువ్వెవరు నేనెవరు రాసినదెవరు మన కథలు నువ్వు నేను చేసినవా మనట జరిగే పనులు ఇది మంచి అని అది చెడ్డదని తూకా హలో అంజీ, చెప్పండి సార్. మీకు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసినాం. 1 వీక్లో మీరు రిటర్న్ వచ్చేసారు. ఓకే సార్, ఇందాక నేను చూసుకున్నాను మెసేజ్. అది ఇంకెంతసేపు ఉడుస్తావు? నూపుతున్నత్తమ్మ అయిపోయింది. మొత్తం అందరికీ ఆ వచ్చిన అమ్మాయే కారణం. 25 ఏళ్ళు ఎక్కడో పుట్టింట్లో పెరిగి మన ఇంటికి వచ్చిన అమ్మాయిని ఎలా చూడాలి? మనతో సమానంగా మన కూతురుతో సమానంగా చూడద్దు. వచ్చిన 3వ రోజు ఒక 1 వీకే ఉంటావు కదా, నువ్వు ఇంకా ఇక్కడికి బయటకు తీసుకెళ్ళొచ్చు కదా. లేదు, కుదరది. అమ్మని హాస్పిటల్ తీసుకెళ్ళాలి. ఇక్కడ ఉంటారు కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళినాక నాకు ఫోన్ చేస్తావా లేదా? నాకు లేదు. చేస్తాలే. ఊపిరి మాత్రం ఉన్న పళంగా పోతున్నట్టుందే ఉక్కిరి బిక్కిరి చేసే ఏడవగమ్మా, జాగ్రత్త. టైంకి టాబ్లెట్ వేసుకో. రోజు ఫోన్ చేయాలి నాకు, సరేనా? సరే మా అమ్మ, జాగ్రత్త. మీ అమ్మ అన్ని పనులు నేర్పించిన అన్నది. ఈ కాఫీ పెట్టడానికే వస్తలేదు నీకు. ఇంకా రేపటి నుండి వంట ఏం చేస్తావు? శ్వేత, ఫోన్ తీసుకురా. శ్వేత, చూడు ఎవరో ఫోన్ లిఫ్ట్ చేయి. హలో, బాగున్నారా అండి? అమ్మకి ఒకసారి. హలో అమ్మా, వెళ్ళినావా నాన్న? వచ్చినమ్మా, ఇందాక నీకే ఫోన్ చేసిన వచ్చి. సరే సరే, రెస్ట్ తీసుకో మరి. సరే అమ్మ, నీ హెల్త్ జాగ్రత్త. పని చేయించుకో దాంతో. దాన్ని కాఫీ పెట్టడానికే వస్తలేదు, ఇంకా నాకేం పనులు చేస్తుంది అది. సరే అమ్మా, చెప్పి చేయించుకో మంచిగా. సరే సరే, నువ్వైతే ఏం టెన్షన్ తీసుకోకు నాన్న ఇక్కడ గురించి. సరే. రేపు మాట్లాడదు పో, అక్కడ పెట్టేసి పో.